వర్షం కారణంగా నగరంలో ప్రధాన జంక్షన్స్లలో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎప్పటికప్పుడు వాహనాలను ముందుకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నగరంలో తాజా పరిస్థితిపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. నగర వ్యాప్తంగా వర్షము దాటికి ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ ఏర్పడము, దాంతోపాటు కొన్ని ప్లేసెస్లో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి వర్షపు నీరు రోడ్డుపైకి వచ్చి చేరిన సిచ్యువేషన్. కానీ చాలా ప్లేసెస్లో వర్షాల కారణంగా ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్, ట్రాఫిక్ సంబంధించిన ఏదైతే వెహికల్ మూవ్మెంట్ చాలా స్లోగా ఉన్న సిచ్యువేషన్ హైదరాబాద్ నగరంలో ప్రస్తుతము చాలా ప్లేసెస్లో ఎస్టాబ్లిష్ అవుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. మనం మాసప్ ట్యాంక్ సంబంధించిన సిగ్నల్ వద్ద ఉన్నాం. మాసప్ ట్యాంక్ సిగ్నల్ వద్ద ఏ రోడ్డు చూసినా కూడా మొత్తము ట్రాఫిక్ సంబంధించి నిలిచిపోవడంతో పాటు వెహికల్ మూవ్మెంట్ అనేది చాలా స్లోగా సాగుతుంది. ప్రస్తుతం మనం చూసేది ఇటు లడ్డికప్పుల్లో మాసప్ ట్యాంక్ మీదుగా మెహదీపట్నం వెళ్ళే రూటు. వాహనాలన్నీ కూడా చాలా స్లోగా మూవ్ అవుతున్న పరిస్థితి, వాహనాలు నిలిచిపోయిన సిచ్యువేషన్. ఇక ఎదురుగా రోడ్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 సంబంధించిన రోడ్లో కూడా వాహనాలు రెండు వైపులా అటు రోడ్ నెంబర్ 1 నుండి మాసప్ ట్యాంక్ వచ్చే వాహనాలు అనుకోవచ్చు, మాసప్ ట్యాంక్ నుండి రోడ్ నెంబర్ 1 వయా పంజాగుట్ట వెళ్ళే వాహనాలు పూర్తిగా కూడా వాహన రాకపోకలు అనేవి కొంతవరకు ఇబ్బందికరంగా సాగుతున్న సిచ్యువేషన్. వర్షపు నీరు రోడ్డుపై వచ్చి చేరిన క్రమంలో కొంతవరకు వాహన రాకపోకలకు అనుకోవచ్చు, లేకపోతే వాహన ఏదైతే రోడ్డు మీద వర్షపు నీరు కారణంగా కొన్ని ప్లేసెస్లో వాహనాల మూవ్మెంట్, వెహికల్ మూవ్మెంట్ అనేది స్లోగా ఉండడము, దాంతోపాటు ఒకేసారి అందరు కూడా బయటకు వస్తున్న క్రమంలో ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్, ట్రాఫిక్ సంబంధించిన జామ్ చాలా ఏరియాస్లో చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇటు హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా ఇటు నాంపల్లి, అసెంబ్లీ, లగ్డి కపుల్ వచ్చే రూట్. ఎందుకంటే నాంపల్లి, గాంధీ భవన్, నాంపల్లి, అసెంబ్లీ, లగ్డి కపుల్ మధ్యలో నాంపల్లి వద్ద కావచ్చు, గాంధీ భవన్ వద్ద కావచ్చు, ఒక మెయిన్ సిగ్నల్ వద్ద వాహనాలకు సంబంధించిన కంజెషన్ కావచ్చు అది కానీ ఏర్పడడమో లేదా వాహనాలు రోడ్లపైన నిలిచిపోవడం వంటివి జరిగితే ఖచ్చితంగా దాని ప్రభావము ఎంటైర్ ఆ రూట్ సంబంధించి ఆ రూట్ మొత్తం మీద పడుతుంది. కాబట్టి ఇలాంటి మెయిన్ సిగ్నల్స్ వద్ద మాసప్ ట్యాంక్ వద్ద మనం చూస్తున్నాము. పోలీసులకు సంబంధించి ట్రాఫిక్ పోలీసులు రెగ్యులర్గా ఉండే వారి కంటే కూడా ఎక్కువ డిప్లాయ్ చేయడము, వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా వాహనాల్ని క్రమబద్ధీకరించడంతో పాటు కొన్ని సందర్భాల్లో ఏదైతే రూట్ కొంతవరకు రద్దీగా ఉందో ఆ రూట్ కాకుండా ఆల్టర్నేట్ రూట్ ద్వారా వెళ్ళాలనే ఒక సజెషన్ కూడా అధికారులు చేస్తున్నారు, ట్రాఫిక్ సంబంధించిన సిబ్బంది చేస్తున్నారు. ఈ ట్రాఫిక్ పోలీసులతో పాటు రోడ్లపైన కొంతమంది యువకులు వాలంటరీగా కూడా వాహనాలకు సంబంధించి ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులకి సహకరిస్తున్న సిచ్యువేషన్. ఎందుకంటే ఉన్న ట్రాఫిక్ పోలీసులు కొంతవరకు మెయిన్ సిగ్నల్ అనుకోవచ్చు, లేకపోతే ఇలాంటి జంక్షన్ల వద్ద కొంతవరకు ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి వాలంటరీగా కొంతమంది కూడా వాహనాల్ని ట్రాఫిక్ పోలీసులతో పాటు వాహనాల్ని పంపించడంతో పాటు వాహనాలు ఎక్కడైతే రద్దీగా ఉన్నాయో అక్కడ నుండి ముందుకి కదిలే దిశగా, ఎందుకంటే వాహనాలు నిలిచిపోకుండా వాహనాల్ని ముందుకు కదిలే దిశగా ట్రాఫిక్ పోలీసులతో పాటు వాలంటరీగా కూడా కొంతమంది యువకులు రోడ్లపైకి వచ్చి ఇప్పుడున్న పరిస్థితులు, ట్రాఫిక్ సంబంధించిన సిచ్యువేషన్ అర్థం చేసుకొని కొంతవరకు పనిచేస్తున్న సిచ్యువేషన్ హైదరాబాద్ నగరంలో నెలకొంది. ఇక చాలా ప్లేసెస్లో కూడా ముఖ్యంగా ట్రాఫిక్లో చాలా వరకు అంబులెన్స్ కూడా చిక్కుకుంటున్న పరిస్థితి. ఇటు నాంపల్లి నుండి లగ్డి కప్పులు వచ్చే ఏరియాలో కూడా అంబులెన్స్ చాలాసేపటి నుండి ట్రాఫిక్లో చిక్కుకోవడము. సో దాన్ని కూడా క్లియర్ చేసే దిశగా, ఎందుకంటే ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోతే ఖచ్చితంగా దాన్ని ఎంటైర్ రూట్ మొత్తం కూడా క్లియర్ చేసే పరిస్థితి ఉండదు. సో ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు కూడా ప్రస్తుతం నగరంలో నెలకొంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం, అంబులెన్స్ కూడా ట్రాఫిక్లో చిక్కున్న పరిస్థితి. సో ట్రాఫిక్ సంబంధించిన కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా కొంతవరకు ముందు రోడ్డు మొత్తం కూడా జామ్ ఉంది. కాబట్టి దాన్ని ఆల్టర్నేట్ రూట్లో వెళ్ళాలి అనేది కూడా సూచిస్తున్నారు. సో ఇలాంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ సంబంధించి కూడా ఇలే కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్న సిచ్యువేషను. వర్షం కారణంగా హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల వర్షపు నీరు రోడ్లపైకి వచ్చి చేరడము, లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా వర్షపు నీరు వచ్చి చేరిన క్రమంలో లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్తో పాటు ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్, ట్రాఫిక్ సంబంధించిన మూవ్మెంట్ ఎక్కడికక్కడ స్లోగా సాగుతున్న సిచ్యువేషన్ హైదరాబాద్ నగరంలో అయితే నెలకొంది. సో ప్రజలకు కూడా ఒకటే అధికార యంత్రాంగం అప్పీల్ చేస్తుంది, వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు, అనవసరంగా బయటకు వచ్చి ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి
అందరూ ఇళ్ళకే పరిమితం అయితే మంచిది. బయటకు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బందులు పడొద్దు. ఇలాంటి పరిస్థితులు బయట ఉన్నాయి కాబట్టి ఇబ్బందులు పడి సమస్యల్ని కొని తెచ్చుకోవడం కంటే ఇళ్ళకే పరిమితమై సేఫ్గా ఉండాలి అనేది మాత్రము నగరవాసులకు